హాయ్ గాయ్స్, ఈజీగా డాబా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. మీరు కానీ ఈ రెసిపీని ఫాలో అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను, వచ్చేయండి. నేను చేసే ఫ్రైడ్ రైస్కి మెజర్మెంట్స్ వచ్చేసి నార్మల్ గ్లాస్ అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్, అదే రైస్ కుక్కర్కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్. ఫ్రైడ్ రైస్కి కాబట్టి కొంచెం పలుగ్గా ఉండేలా చూసుకోండి. మెత్తగా ఉంటే ఫ్రైడ్ రైస్కి అస్సలు బాగోదు. పెద్ద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 4 ఎగ్స్ స్క్రాంబుల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే చిటికెడు సాల్ట్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 ప్యాకెట్ మ్యాగీ మసాలా. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, నాకు ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్ని సైడ్ పెట్టేసుకొని ఆయిల్ ఉంటే ఉన్నట్టు, లేకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గార్లిక్, 2 గ్రీన్ చిల్లీస్, హాఫ్ క్యారెట్ తురుము, ఉంటే క్యాబేజ్ కూడా వేసుకొని ఇవంతా హై ఫ్లేమ్లో టాస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చల్లార్చి పెట్టుకున్న రైస్ వేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడు 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తింటే ఉంటుంది సూపర్.